విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమెకు అటువంటి పరిస్థితి ఎదురవుతుందేమో మనకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించే అవకాశం ఉన్నట్టుగా కొన్ని దినపత్రికలో వార్తా కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవు. ఉన్నపళంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు తీసుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలబడిపోయి ఉన్న ఆంధ్రప్రదేశ్లో దానికి షర్మిల గారు ప్రాణం పోస్తారనో మళ్ళీ ఆ పార్టీ అక్కడ జీవం పోసుకుంటుందనో చెప్పడానికి ఆస్కారం లేదు. ఆ పార్టీ కంప్లీట్గా అక్కడ మార్జినలైజ్ అయిపోయింది. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా 2019లో 100 కంటే తక్కువ ఓట్లను సాధించిన విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోవడానికి లేదు. ఈ 5 ఏళ్లలో, ఈ 55 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ అంటే ఏపీలో మళ్ళీ పుంజుకోవడానికి సంబంధించి తీసుకున్న చర్యలు మనకు కనిపించట్లేదు. అట్లాగే కాంగ్రెస్ పార్టీని చాలా బలంగా అంటే అధికార వైసీపీకి అట్లాగే ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి ధీటుగా కార్యకలాపాలు నడిపించిన దాఖలాలు కూడా లేవు. ఆ మేరకు సమర్థుడైన నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కరువయ్యాడు. అంటే కంపారిటివ్లీ ఇప్పుడు తెలంగాణలో మీకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కాకుండా మరొక 60 మంది లైక్ పొన్నం ప్రభాకర్, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకుంటే శ్రీధర్ బాబు, లేకుంటే దామోదర రాజనరసింహ, ఇట్లా మనం చెప్పుకోవడానికి ఒక 10 మంది స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. వేరాస్ మీకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఉన్నారు. సరే, ఆయన ఏం చేస్తున్నాడు ఏంటనేది పక్కన పెడదాం. బట్ యాజ్ ఇట్ ఈజ్గా కాంగ్రెస్ పార్టీ అక్కడ మళ్ళీ పుంజుకోవడానికి, వైసీపీకి టీడీపీకి ప్రత్యామ్నాయంగా మారడానికి అనుకూలమైన వాతావరణం కానీ సమర్థుడైన నాయకత్వం కానీ అక్కడ లేదు. ఇప్పుడు షర్మిల గారికి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే ఆమె ఏం చేయగలరన్న దానిపైన కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే నేను ముందే చెప్పా, తెలంగాణ రాజకీయాల్లో ఆమె అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఆమె చాలా ఊహించుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తాను ముద్ర వేయాలనుకున్నారు, లేకుంటే తెలంగాణ రాజకీయాల్లో తాను ప్రభావశీలంగా ఉండాలని అనుకున్నారు, గుర్తింపు పొందాలనుకున్నారు, తనకు ప్రాధాన్యం లభించాలనుకున్నారు, దాదాపు అన్ని సీట్లలో పోటీ చేయాలని కూడా ఒక దశలో అనుకున్నారు. ఎప్పటికప్పుడు పరిణామాలు అంటే తెలంగాణ సామాజిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఆమె పార్టీ వైఎస్ఆర్టీపీ పార్టీ కానీ షర్మిల గారు కానీ ఇక్కడ అంటే తెలంగాణ పాలిటిక్స్లో ఫిట్ కాలేకపోయిన కారణంగా ఒక దశలో కాంగ్రెస్ పార్టీలో వీలడానికి ప్రయత్నించారు. దానికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు. అది మూలకు పడింది. ఆ తర్వాత రకరకాల ఈక్వేషన్స్ మారాయి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన కూడా ఆమె ఒక దశలో నోరు పారేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డిని పరోక్షంగా ఆయన అయితే బాగుండదు, భట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అటువంటి క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని కూడా ఆమె ఏదో ఉచిత ప్రకటన ఏదో చేశారు. సరే, ఆ ప్రకటన ఎవరు ఖాతరు చేయలేదు, వేరే విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. సమర్థుడు ఎవరు, ఇక్కడ ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా ఉంది అని వాళ్ళు వివిధ రకాలుగా స్కాన్ చేసి ఆ తర్వాత ఒకరిని ఫైనల్ చేస్తారు. సో అట్లా ఫైనల్ చేసిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సరే, నేను అనే పాయింట్ ఏంటంటే షర్మిల గారు ఎప్పటికప్పుడు అంటే తొందరపాటు నిర్ణయాలు అంటామా, లేకుంటే అనాలోచిత నిర్ణయాలు అంటామా, మనం ఏమనుకున్నా కూడా రాజకీయాల్లో సహనం అనేది అవసరం. ఇప్పుడు వైఎస్ఆర్టీపీ పెట్టారు, ఆ పార్టీ ఓకే, ఆమె ఆ పార్టీ పేరిట సుదీర్ఘ పాదయాత్ర కూడా జరిపారు. తెలంగాణలో సంథింగ్ కొంత బీఆర్ఎస్ను వ్యతిరేకించేవాళ్ళు లేదంటే కాంగ్రెస్ను వ్యతిరేకించేవాళ్ళు వచ్చి తమ పార్టీలో చేరతారని ఆమె ఊహించారు. అందుకు భిన్నంగా
పరిస్థితులు జరిగాయి. అందుకు భిన్నంగా అనేక సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె సరే బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ గుప్పిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీని కూడా ఆమె టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో గతంలో ఉన్న వాళ్ళ బంధు వాటెవర్ వాళ్ళకున్న సంబంధాలు లేదంటే రాజకీయంగా ఉన్న పరిచయాలు వాటి కారణంగా ఆయన ద్వారా రాయబారం నడిపించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ అట్లాగే రాహుల్ గాంధీ ఇతర నాయకులతో కూడా ఆమె ఢిల్లీకి వెళ్ళి కలిశారు, మంత్రాలను జరిపారు, ఇవన్నీ జరిగిపోయాయి. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే తెలంగాణ గ్రౌండ్లో ఇప్పుడు ఆమెకు ఎక్కడ స్కోప్ లేదు కనుక ఆమెను ఆంధ్రప్రదేశ్కు పీసీసీ అధ్యక్షురాలిగా పంపిస్తే ఎట్లా ఉంటుందని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు చర్చిస్తున్నట్టుగా, మంత్రాలు జరుపుతున్నట్టుగా, పరిశీలిస్తున్నట్టుగా ఒక సమాచారం లీక్ అయింది. అందులో నిజాలు మనకేం తెలియదు. షర్మిల గారికి ఒక నిజంగానే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ నియమిస్తే ఆమె చేయగలిగింది ఏముంటుందన్నది ఇక్కడ చర్చ. షర్మిలకున్న గుర్తింపు ఏంటంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా, అట్లాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఆమెకు గుర్తింపు ఉంది. అంతకుమించి ఆమె రాజకీయ నాయకురాలిగా ప్రూవ్ చేసుకోలేకపోయారు. ప్రూవ్ చేసుకుని ఉంటే బహుశా తెలంగాణలో కనీసం 1-2 సీట్లకైనా పోటీ చేసి తన సత్తాను ప్రదర్శించి ఉంటే ఆ పరిణామాలు వేరుగా ఉండేవేమో మనకు తెలియదు. ఆమె ఒక్క సీటు కూడా పోటీ చేయకపోవడం, ఆ తర్వాత ఇంకా ఇతరత్ర కారణాల వల్ల కూడా ఆమె మొత్తంగా అంటే తెలంగాణ రాజకీయాల నుంచి ఆమె ఇంకా ఈ రాజకీయాలతో సంబంధం లేదనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ఆమె. అంటే తెలంగాణ రాజకీయాలలో ఆమె అన్ఫిట్ అన్న విషయం కూడా ఆమె తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. సరే ఈలోగా ఏపీ ఇష్యూ చర్చకు వచ్చింది. ఏపీలో కూడా ఆమె సాధించేది ఏమిటన్న దానిపైన ఒక చర్చ జరుగుతోంది. తర్వాత ఇప్పుడు ఆమెకు లోకేష్కు ఆమె షర్మిల గారు ఒక గిఫ్ట్ పంపించారు. ఇది మన క్రిస్మస్ గిఫ్ట్ పేరిట ఒక స్పెషల్ గిఫ్ట్ను పంపించారు. లోకేష్ వైసీపీకి ప్రత్యర్థి, అంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయనకు షర్మిల గారు ఒక క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం ద్వారా ప్రజలకు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ వైసీపీకి కానీ ఆమె ఏం సంకేతం పంపించినట్టు? అంటే ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తానని చెప్పడానికి ప్రయత్నించినట్ట, ఎట్లా అర్థం చేసుకోవాలో మనకు తెలియదు. ఇప్పుడు అక్కడ ఏపీసీసీ అధ్యక్షురాలిగా నిజంగానే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తున్న నేను ఇంతకుముందు చెప్పాను కదా, సమాచారం లీక్ అయింది, ఢిల్లీ నుంచి కొన్ని కథనాలు వస్తున్నాయి. అవే నిజమైతే ఆమె నిజంగానే ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడితే ఇంకొక 80-100 రోజులు కూడా లేని పరిస్థితుల్లో ఎన్నికలకు ఆమె కాంగ్రెస్ పార్టీకి ఆమె వల్ల వచ్చే బలం ఏంటన్నది ఒక ప్రధానమైన చర్చ. తర్వాత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ, ఆయన పైన పోరాడాల్సి ఉంటుంది. అది సాధ్యమా అన్నది ఇంకొక సబ్జెక్ట్. తెలంగాణలో ఆమె వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు జగన్కు అత్యంత సన్నిహితుడైన సజ్జల రామకృష్ణారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టకపోవడం ఆమె ఇష్టం, కానీ మా వరకైతే వైఎస్ఆర్సీపీ వరకైతే ఆమె రాజకీయ పార్టీని పెట్టకపోతే బాగుంటుంది అన్న ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. సరే ఆ సమయంలో ఆమె ఎవరి మాట కూడా వినే పరిస్థితిలో లేనట్టుగా మనకు అర్థమైంది. ఆమె పార్టీని స్థాపించేశారు. ఆమెకు తోడుగా ఆమె తల్లిగారు విజయలక్ష్మి గారు కూడా మద్దతుగా నిలబడ్డారు. సరే ఏదో మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో కొంత యాక్టివిటీ నడిపించినప్పటికీ కూడా ఫైనల్గా ఆ పార్టీకి స్పేస్ లేదని ప్రజలు తేల్చేశారు. ఎందుకంటే మీరు పాదయాత్ర ఎన్ని కిలోమీటర్లు చేసినా, లేకుంటే ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా, మీరు ఎన్ని రకాలుగా అధికార పార్టీ గతంలో బీఆర్ఎస్ను విమర్శలు గుప్పించినా అంతిమంగా ప్రజాదరణ మాత్రం ఆమె పొందలేకపోయారు. అట్లాగే వేరు పార్టీల్లో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్టీపీ వైపు చూడడానికి కూడా ప్రయత్నించలేదు.
దీంతో ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయింది. ఆమె రాజకీయాల్లోకి అంటే తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ పెట్టకపోయి ఉంటే బహుశా పరిస్థితులు వేరుగా ఉండేవేమో, మనకు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.